శ్రీ గురుభ్యో నమ. శ్రీ శంకర భగవత్పాద విరచిత శివానందలహరి 56వ శ్లోకము. సకల ప్రపంచ స్వరూపుడైన పరమేశ్వరుని శంకరులు స్తుతిస్తున్నారు. నిత్యాయ త్రిగుణాత్మనే పురజితే కాత్యాయనీ శ్రేయసే సత్యాయాది కుటుంబినే మునిమనః ప్రత్యక్ష చిన్మూర్తయే మాయా సృష్ట జగత్రయాయ సకలాంనాయాంత సంచారిణే సాయం తాండవ సంభ్రమాయ జటినే సేయం నతి సంభవే. ఈ శ్లోకమునకు భావము: శాశ్వతుడును, బ్రహ్మ విష్ణు రుద్రరూపములు కలవాడును, త్రిపుర విజయు, కాత్యాయని మనోహరుడును, సత్యస్వరూపుడును, మునుల మనస్సులకు గోచరమైన చిత్స్వరూపుడును, మాయ వలన ముల్లోకములను కల్పించువాడును, వేదాంత వేద్యుడును, తాండవ నృత్యమునందు పరమానందమును పొందువాడును, జటాజూటము కలవాడును, మొట్టమొదటి సంసారియునైన శివునికి నమస్కారము. ఈ శ్లోకము ఈశ్వరుని నుతించే ఒక అద్భుత స్తోత్రము. ఈశ్వరుడు నిత్యుడు, సత్వరజస్తమోగుణ స్వరూపుడు, స్థూల సూక్ష్మ కారణరూపములైన త్రిపురములను జయించినవాడు, పార్వతీ తపఃఫల స్వరూపుడు, ప్రథమ సంసారి, మునీశ్వరుల మనస్సులకు గోచరమయ్యే చిత్స్వరూపుడు, మాయతో 3 లోకాలను సృష్టించేవాడు, వేదాంతములయందు అనగా ఉపనిషత్తులలో సంచరించేవాడు, సాయంకాల నర్తనమునందు తొందరగలవాడు, జటాజూటము గలవాడు. ఆయనకు నమస్కారము. మరి ఒక శ్లోకంతో మళ్ళీ కలుద్దాం. శుభం.